హలో గాయ్స్, ఈరోజు అయితే పాస్తా చేస్తున్నాం సౌదీ అరేబియాలో మా అన్నయ్య రూమ్ దగ్గర. పాస్తా అయితే ఫస్ట్ ఉడకపెట్టేసుకున్నాం. దాని తర్వాత అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇంకా చికెన్ కూడా కట్ చేసుకుని పెట్టేసుకున్నాం. ఇంకా చికెన్ అయితే గ్రేవీలా చేసుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ మనం కర్రీ ఎలా చేసుకుంటున్నాం ఆ టైప్లోనే చేసుకోవడమే, మసాలాలు గట్ట వేసుకుని. దాని తర్వాత అయితే మనకైతే పాస్తా అయితే ఉడికిపోయింది. పాస్తా అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం, కొద్దిగా చల్లారి పెట్టుకొని. అందులో కొద్దిగా మీరు ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి కొద్దిగా జ్యూసీలా కావాలి కాబట్టి పెరుగు వేసుకున్నాం. మనం పెరుగు వేసుకుంటే కొద్దిగా జ్యూసీ టైప్లో వస్తుంది అన్నమాట. ఇంకెలా వస్తుంది. ఇంకా మేమైతే చికెన్ని ఇంకా పెరుగు అయితే దాంట్లోకి వేసుకున్నాం. ఇలాగా ఉంటుంది వేసుకున్నాం. మేమైతే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. దాని తర్వాత అది బాగా మగ్గనిచ్చాక అందులోకి కొద్దిగా పాస్తా వేసుకోవడమే. పాస్తా వేస్తూ కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే పాస్తా మొత్తం పక్కన అంటుపోద్ది ఆ వాటర్కి గట్టాని. అలా కలిపేసుకున్నాక కాసేపు ఉన్నాకైతే మనకైతే పాస్తా రెడీ అయిపోద్ది. అందులో మనకి తగినంత కారం, చికెన్ మసాలా ఆర్ గరం మసాలా వేసుకోవడం అందులోకి. సౌదీ వచ్చి ఏదో డ్రైవింగ్ చేద్దాం అనుకుంటే ఇలాంటి వంటకాలు చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. చూడండి, ఇంకా మనకైతే పాస్తా అయితే రెడీ అయిపోయింది. కలిపేసుకున్నాక మూత పెట్టేయడమే. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.